నమస్కారాలు. నిన్నటి రోజున మేయర్ వసీం మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్లుంది. ఎందుకంటే తను మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి, అనంతపురం నగరం గురించి, అనంతపురం నగరంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటూ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా నిన్నని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అనంతపురం నగరానికి వస్తే దాదాపు ఎన్నడూ లేని విధంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న మన శాసనసభ్యులు అభివృద్ధి పదంలో నడుచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే దాదాపు 151 కోట్లతో పనులు నిర్మాణం చేయబడితే అందులో 134 కోట్ల పనులు పూర్తయిన సంగతి వాస్తవం కాదా మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా నేను సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్స్లో 133 పనులు మొదలు పెడితే 35,64,00,000తో 133 పనులు పూర్తయిన సంగతి నీకు తెలియదా మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 5 కోట్లు వస్తే అందులో 2 కోట్లు ముస్లిం మైనార్టీలకే ఇచ్చిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్నదని, అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేసుకుంటున్నా. మైనార్టీలని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. ఎందుకంటే దాదాపు 100లాది కుటుంబాలకు ఇది వైద్యపరంగా ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మరియు దగ్గుపాటి ప్రసాద్ గారు అని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నావు. టౌన్ ప్లానింగ్లో అవినీతిలు జరుగుతున్నాయని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. గతంలో వ్యవస్థలనే చిన్న భిన్నం చేసిన వ్యవస్థ మీ వైఎస్ఆర్సీపీ వ్యవస్థ కాదా అని నేను అడుగుతున్నా. చెత్తకు పన్ను వేసి కూడా మీరు చెత్త పనులు చేసినది వాస్తవం కాదా అని నేను ఈ మేయర్ని షూటిగా అడుగుతున్నా. ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో ఎంతమందికి విఎల్టీ మీరు ఇచ్చారు, ఎంతమంది విఎల్టీ తీసుకొని ఇళ్ళు కట్టారు, ఎంతమందితో లంచాలు తీసుకున్నారు, మా దగ్గర అంతా చిట్టా ఉందయ్యా మేయర్ వసీం. త్వరలోనే అవి బయట పెట్టి మీ అవినీతి కార్యక్రమాలన్నీ బయట పెడతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు దేవాదు సంపదలోలే మాట్లాడుతున్నారే. 300 కోట్లతో బ్రిడ్జి వస్తే మా హయాంలో మీరు కట్టారు. పోనీ కట్టారులే అనుకుంటే అందులో ఎన్ని అవినీతి పనులు చేశారు, ఎంత ముడుపులు మీ వెంకట్రామరెడ్డికి మీకు అందాయా ఆ బ్రిడ్జిలో. అదేవిధంగా డంప్ యార్డ్లో నువ్వు ఎంత సొమ్ము దండుకున్నావు. అదేవిధంగా ఈ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్లో కూడా నువ్వు డబ్బులు తిన్నది వాస్తవం కాదా అని నేను తెలియజేసుకుంటా. ప్రతి ఏరియా అనంతపురం నగరంలో గడిచిన 5 ఏళ్ళు స్లమ్ ఏరియాలుగా మార్చిన ఘనత మీ వైసీపీ గవర్నమెంట్ది కాదా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక గంప సిమెంటు మీరు ఏ వార్డులో అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వార్డులో డ్రైన్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి అభివృద్ధి పదంలో నడుపుతుంటే మీరు ఓర్వలేక రాళ్ళు ఇసురుతున్నారే. ఈ రాళ్ళు ఎవరికి తగలవు, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీద పడుతుందని తెలియజేసుకుంటున్నా మేయర్ వసీం. అదేవిధంగా మా సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావు. సూపర్ 6 పథకాలు వచ్చిన నెలకే 4,000 వృద్ధాప్య పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 6,000 వికలాంగుల పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా శాశ్వతం మీద బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. డిఎస్సి ద్వారా 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీలు తెచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కలిపే విధంగా పోతున్న చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావే. నీకు ఏమైనా భావ్యమా అని అడుగుతున్నా. సూపర్ 6 పథకాల్లో దాదాపు మహిళలకైతేనేమి, సిలిండర్లు అయితేనేమి, అలాగే పిల్లలకు విద్య కోసం ఎంతమంది చదివితే అంతమందికి 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా మేయర్ వసీం అని నేను అడుగుతున్నా. మీరు మాట్లాడే ముందు ఏదైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ
రాబోయే రోజుల్లో ప్రజలు ఏదైతే మీకు 11 సీట్లకు పరిమితం చేశారో అలాగే స్థానిక ఎన్నికల్లో మీకు 0కి పరిమితం చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.